జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్. బెజ్జంకి సమస్యల గురించి మార్కెట్ కేంద్రంలో అడిగి తెలుసుకున్న రసమయ్యి బాలకిషన్ రైతులకు అరకొర సౌకర్యాలు ఉండడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని, త్రాగునీరు లేక, కరెంటు బల్బులు లేక, తాలు పట్టడానికి మిషన్లు లేక ఇబ్బంది పడుతున్న రైతులు ప్రొద్దుతిరుగుడు విత్తనాలు అమ్మేందుకు వారం రోజులైనా తూకం వేయడం లేదని, ఇతర గ్రామాల నుంచి రోజు రావడానికి నానా గోసలు పడుతున్నారని, రైతులు ఇప్పటికైనా యంత్రాంగం తొందరగా విత్తనాలు జోకే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు నరేష్, ఉప సర్పంచ్ మహేష్, మాజీ ఎంపీటీసీ లింగాల లక్ష్మణ్, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ రాములు, బీసీసీఎల్ అధ్యక్షులు రవితో పాటుగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్ వస్తున్నాయా, నీళ్ళు వస్తున్నాయా? మరి ఇప్పుడు ఇక్కడ రైతులు ఉన్నారు కదా, నీళ్ళు వస్తుందా లేక వాళ్ళు ఒకటి రెండోది ఆ మిషన్లు పాడైపోయినాయంట పట్టేటివి కూడా. ఇప్పుడు ఈ టైంలో చెప్పండి, ఇప్పుడు పెట్టిస్తాం కాదు, పెట్టియాలి. ఇప్పటికీ వాళ్ళు రైతులు వచ్చేసి 15-20 రోజుల నుంచి మార్కెట్లలో ఉంటే కనీసం లైట్లు లేవు, మాకు వసతులు లేవు, ఏది లేదు, మంచినీళ్ళు కూడా సౌకర్యం లేకపోతే ఉంటుందా ఇంత పెద్ద మార్కెట్? బెజ్జంకి మార్కెట్లోనే ఉండి మాట్లాడుతున్నా, నేనే వచ్చిన వెళ్తే. అవును, ఇప్పుడు ఇదేం లేదట కదా, ఒకటే మిషన్ ఉందట కదా. ఈ పొద్దుతిరుగుడు పరిస్థితి ఏంది మరి? తీసుకోపోమంటావా వీళ్ళని? అయితే రోజు 3 లారీలు వస్తాయి. అవునా? మరి ఆర్డర్ ఇట్లా ఏమన్నా మీరు రాసిరా? మీరు మార్కెట్ నుంచి రాసిరా అంటున్నానే సొసైటీని. త్వరలో ఒక నెల రోజులు 2 నెలలు అయినాక వస్తుంది. ఇప్పుడు ఈలోగా వర్షాలు వచ్చేస్తుంది. ఇక అన్నీ మొత్తం ఈ వర్షానికి తడిచి ఎక్కడెక్కడ వెళ్ళిపోతే అయితే ఏడ్చుకుంటూ ఇటు పోతారు రైతులు. అదే కదా ఇప్పుడు మనది. ఇప్పుడు నేను నీతోని ఈ చర్చ ఇది నీతో మాట్లాడాల్సింది కాదు, కానీ నేను ఏమన్నా అంటే వీళ్ళకి కావాల్సినటువంటి ఈ చిన్న అవసరాలు ఉంటాయి, మౌలిక అవసరాలు ఉంటాయి, తీసి పెట్టండి. ఏమైనా తాళాలు వేసుకొని పోతారా? ఏమైనా వాళ్ళు కూర్చుంటారు. ఈ రైతుల కోసం కాకపోతే ఎవరి కోసం కట్టింది మార్కెట్ అనేది? మినరల్ వాటర్ ఇలా రెస్ట్ రూమ్లు పోతారు, నీళ్ళు లేవంటున్నారు. వాళ్ళకి చూడాల్సింది అదే కదా మనం. మీరు నువ్వు ఎప్పుడొస్తావు చెప్పు. ఇక మార్కెట్ ఏడుంటావు? ఉండు ఎక్కడ ఉంటావు అంటున్నా. కూడా మార్కెట్ కదా, ఇక్కడ కూడా ఇవాళ రా, మా వాళ్ళు ఉన్నారు, రైతులందరూ ఉన్నారు. చేసుడు ఎంత ముఖ్యమో దాన్ని సకాలంలో కొనుగోలు కేంద్రం నడుస్తూ ఉన్నదా లేకుంటే వాళ్ళ పరిస్థితి ఏందని కనీసం మరి నువ్వు అడిగినావా? ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ నుంచి కనీసం ఉత్తర్వులు లేదని చెప్పేసి పొద్దుతిరుగుడు కూడా అడిగితే మాకు ఉత్తర్వులే స్టేట్ గవర్నమెంట్ అంటుంది. ఎన్ని రోజులకు వస్తుంది స్టేట్ గవర్నమెంట్? ఎన్ని రోజులకు ఉత్తర్వులు ఇస్తుంది? ఇప్పటికి నెల 45 రోజులు అవుతుంది ఇక్కడ పోసుకొని. 45 రోజులు అవుతున్నది. 45 రోజులు వస్తే కనీసం పట్టించుకునే దిక్కు దివానా లేదు కదా. మరి ఎమ్మెల్యే గారు మేము అడుగుతున్నాం, ఎందుకు లెటర్ రాస్తలేవు, ఎందుకు కూర్చుంటలేవు? పోయి గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి వాని వీని బూతులు తిట్టేస్తున్నావు కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి, దయనీయ పరిస్థితుల గురించి ఒక్కసారి వ్యవసాయ శాఖ మంత్రిని ఎందుకు కలుస్తలేవని మేము అడుగుతా ఉన్నాం. మేము ఇలా అంతరం పొద్దుతిరుగుడు ఉందో లేదో, మరి ఈ ప్రాంతం వాళ్ళు నీ వాళ్ళు కారా? ఈ గ్రామాలు నీ గ్రామాలు కావా? వీళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? మరి గతంలో మేము ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదే. ఎన్నడైనా రైతు సంతోషంగా ఉన్నాడు, పంట చేతికి వచ్చిందంటే ఇంట్లో పడుకో ఉన్నాడు. ఇలా పంట చేతికి వస్తే సంతోషపడాలి, కానీ రైతు పంట చేతికి వస్తే ఇలా కళ్ళల్లో దుఃఖం తీసి భయపడుతూ ఉన్నారు. మాకు పండించడం అనేది తక్కువైపోయింది సార్, ఇవి అమ్ముకునే ఎక్కువైపోయింది సార్ అని చెప్పేసి బాధపడతా ఉన్నారు. కాబట్టి వెంటనే వీటన్నింటి మీద కూడా బాధ్యత తీసుకొని పొద్దుతిరుగుడు ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. మక్కలు కూడా 1 ఎకరానికి మేము 25 క్వింటాలే కొంటా అంటున్నాం. మరి 40 క్వింటాలు వస్తే మిగతా ఎక్కడ తీసుకుపోమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మక్కలు కొంటే మొత్తం కొనాలి కదా. మీరే అన్నారు కదా, రైతు చివరి గింజ దాకా కొంటాం, మేము చివరి గింజ దాకా కొంటాం అన్న. చివరి గింజ కాదా, పండిన కాడుకోను మాకు చాలు. ఇలా ఎటు తీసుకొని పోలే మిగతా ధాన్యాన్ని. మళ్ళీ దళారులు బయట పోతే ఏమంటున్నారు, ఎట్లయినా గవర్నమెంట్ కొనది కాబట్టి ఇక్కడ 10 రూపాయలు ఉంటే వాడు అంటికి పావుసేరాడు ఇత్తి లేకుంటే లేదు. ఏడ పోసుకుంటారు, పారపోసుకుంటారా? కాబట్టి ఎకరంలో ఎంత పంట వస్తే రైతు ఎంత ధాన్యం తీసుకొస్తే అంత ఖచ్చితంగా కొనాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది, ఈ సర్కారుకు ఉన్నది. కాబట్టి మీరు అట్లాంటి విషయాలలో కూడా మీరు జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా మొక్కజొన్నలు అన్నీ కూడా వెంటనే కొనాలి, డిలే చేయొద్దు. రేపు వర్షం వచ్చి కొట్టుకపోతే ఎవరు బాధ్యత ఉంటుంది వాళ్ళకు? గతంలో వర్షం వస్తే కొట్టుకొని పోయినది, అక్కడి దాకా పోయినది, మోరీలలో పోయినది, తొవ్వంట కొట్టుకపోయినది. రేపొద్దుగా ఈ పరిస్థితులు ఇట్లున్నాయి కాబట్టి ఒకసారి దర్శించమని చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి రండి ఇక్కడికి.
మేము మీకు స్వాగతం పలుకుతాం. మీరు దయచేసి మీరు ఇక్కడికి రండి, మేము ఉంటాం. మాకు రాజకీయాలు అవసరం లేదు రైతుల మీద, మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు. రైతును బతికించుకోవడానికి కోసం మేము ఆరాట పడ్డవాళ్ళం. రైతు చచ్చిపోతే 5 లక్షలు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళం. ఇలా రైతు రుణమాఫీ కానీ మిగతాయి కానీ ఆసరా భరోసా గిరోసా అన్ని కొట్టిన అయ్యా మీతో ఏది కాదు, కానీ మా పండించినటువంటి పంట కొంటే చాలు. కాబట్టి వెంటనే ఎమ్మెల్యే గారు ఇక్కడికి రాకపోతే ఖచ్చితంగా మా పార్టీ నుంచి కావచ్చు రైతులను సమీకరిస్తాం. ఖచ్చితంగా పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కోసం మేము బాధ్యత తీసుకుంటాం. అవసరం అనుకుంటే మార్కెట్ ముంగట మేము ధర్నా కూడా చేస్తాం.